అండ్ 26 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే మనం ఒకసారి క్విక్గా చూద్దాం. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ అండి. ప్రతి ఒక్క ఎంసీక్యూ మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఫస్ట్ అయితే వై వాజ్ టైగ్రెస్ జీనత్ ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ మహారాష్ట్రస్ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ టు ఒడిస్సాస్ సిమిలిపాల్ టైగర్ రిజర్వ్. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి తడోబా అంధారి టైగర్ రిజర్వ్ నుంచి ఒడిస్సాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్కి టైగర్ జీనత్ని ఎందుకు తరలించారు అంటున్నారండి. ఓకేనా. హాయ్ అండి జాను గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ప్లీజ్ ఆన్సర్ ది క్వశ్చన్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ వేటగాళ్ల ముప్పుని నివారించడానికి, టు ప్రివెంట్ పోచింగ్ థ్రెట్స్. ఆప్షన్ బి జన్యు వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, టు ప్రమోట్ జెనెటిక్ డైవర్సిఫికేషన్. ఆప్షన్ సి సిమిలిపాల్లో కొత్త జాతుల్ని పరిచయం చేయడానికి, టు ఇంట్రడ్యూస్ న్యూ స్పీసీస్ ఇంటూ సిమిలిపాల్. ఆప్షన్ డి గాయానికి చికిత్స చేయించిన తర్వాత పునరావాసం కోసం, టు రీహాబిలిటేట్ హర్ ఆఫ్టర్ ఇంజురీ. అండి ప్రణీత గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ప్లీజ్ ఆన్సర్. ఇక్కడ ఇంకొక విధంగా కూడా క్వశ్చన్ అడగొచ్చండి. మీకు సింపుల్గా ఎలా అడుగుతారంటే దీని యొక్క పేరు అడుగుతారు. జీనత్ అనేది ఇటీవల వార్తల్లో చూసాం. అయితే జీనత్ ఏంటి అంటారు. ఓకేనా. ఇది ఒక డిసీజా లేకుంటే ఒక యానిమల్ పేరా, ఇలాగ డిఫరెంట్గా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఆడపులి అండి, ఆడపులి. ఎస్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జన్యు వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికండి, టు ప్రమోట్ జెనెటిక్ డైవర్సిఫికేషన్. ఈ జెనెటిక్ డైవర్సిఫికేషన్ కోసంగానే యాక్చువల్లీ ఈ పులిని కూడా తీసుకురావడం జరిగిందండి, ఈ జీనత్ అనేటువంటి టైగర్ని. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కేన్ బేట్వా లింక్ ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కేన్ బేట్వా లింక్ ప్రాజెక్ట్? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని కాలువ నెట్వర్క్తో అనుసంధానించడానికి, టు కనెక్ట్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ విత్ ఏ కెనాల్ నెట్వర్క్. ఆప్షన్ బి బేట్వా నది నుండి కేన్ నదికి మిగులు జలాల్ని బదిలీ చేయడం, టు ట్రాన్స్ఫర్ సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ బేట్వా రివర్ టు కేన్ రివర్. ఓకేనా. సో అండ్ ఆప్షన్ సి కేన్ నది నుంచి బేట్వా నదికి మిగులు జలాల్ని బదిలీ చేయడం, టు ట్రాన్స్ఫర్ సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ కేన్ రివర్ టు బేట్వా రివర్. అండ్ ఆప్షన్ డి 200 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, టు జనరేట్ 200 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో పవర్. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ గైస్? రీడ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్. సి రాంగ్ ఆన్సర్ చేసినా కూడా నాట్ అన్ ఇష్యూ అండి. మీరు ఇక్కడ రాంగ్ ఆన్సర్ చేస్తే ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ చేస్తారు, అదే మనకి కావాలి కదా. సో మీరు 100% ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ చేసి క్వాలిఫై అవ్వడమే మనకి ఫైనల్గా కావాల్సింది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్. యా. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సి మనం ఈ ప్రాజెక్ట్ కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది కేన్ బేట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. ఓకేనా. కేన్ బేట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ కేన్ నదిలో ఉన్నటువంటి మిగులు జలాలు, ఫస్ట్ ఏ రివర్ ఉంది? కేన్ రివర్, రైట్. సో కేన్ బేట్వా. సో కాబట్టి కేన్ నదిలో మిగులు జలాల్ని బేట్వా నదికి తరలించడానికి తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్. 45,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది. ఎస్టర్డే దీనికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. నెక్స్ట్, కేన్ మరియు బేట్వా నదులకి సంబంధించి కింది వాక్యాన్ని పరిశీలించండి అంటున్నారు. విత్ రెఫరెన్స్ టు ది కేన్ అండ్ బేట్వా రివర్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్షన్స్. ఫస్ట్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, కేన్ నది వింధ్య పర్వత శ్రేణిలో జన్మిస్తుంది, అయితే బేట్వా నది మధ్యప్రదేశ్లోని అహిర్ గవాన్ గ్రామం వద్ద ఉద్భవిస్తుంది అంటున్నారు. ది కేన్ రివర్ ఆరిజినేట్స్ ఇన్ ది వింధ్యా రేంజ్ వైల్ ది బేట్వా రివర్ ఆరిజినేట్స్ నియర్ విలేజ్ ఇన్ ఆఫ్ అహిర్ గవాన్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, కేన్ మరియు బేట్వా నదులు రెండు యమునా నదికి ఉపనదులు మరియు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తాయి అంటున్నారు. బోత్ కేన్ అండ్ బేట్వా రివర్స్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది యమునా రివర్ అండ్ ఫ్లో త్రూ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. అయితే 2 వాక్యాల్లో సరైన వాక్యం ఏంటి అంటున్నారండి. సరైన చెప్పమంటున్నారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి 5 కాదంటున్నారు. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్? Yeah, quick guys, please answer. Excellent. So here absolutely option B is the correct answer. Okay. So here మీరు చూస్తే
దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్. ఒకసారి మనం చూద్దాం వీటి యొక్క ఆరిజిన్ ఎక్కడ అనేటువంటిది మనం చూద్దాం. ఈరోజు క్లాస్ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒకసారి క్విక్గా ఫస్ట్ బేట్వాన్ అని తీసుకుందాం. సో బేట్వాన్ అది ఎక్కడ ఉద్భవిస్తుందండి? మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లా సమీపంలో వింధ్యా శ్రేణిలో జన్మిస్తుందండి. ఓకేనా, వింధ్యా శ్రేణిలో ఇది జన్మిస్తుంది. రిమెంబర్ దిస్ వన్. తర్వాత కేన్ నది వచ్చేసరికి కేన్ నది మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలోని అహీర్ గవాన్ గ్రామం వద్ద ఆ గ్రామం సమీపంలో జన్మిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మనకి యాక్చువల్లీ క్వశ్చన్లోకి వచ్చేసరికి ఇది రివర్స్లో ఇచ్చారు. అవునా, ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ దట్ క్వశ్చన్. చూసారా? సో యాక్చువల్గా ఇది బేట్వా నది. సో బేట్వా నది వింధ్యా పర్వత శ్రేణిలో జన్మించేటువంటి నది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ మీరు చూస్తే కేన్ నది అన్నారు. కేన్ నది కాదు, ఇది బేట్వా నది. బేట్వా నది వింధ్యా పర్వత శ్రేణిలో జన్మించేటువంటి నది. సో దట్స్ వై ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? బి, రెండు మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్బెర్రీ దీవి గురించి కింది వాటిలో ఏది సరైనది అంటున్నారంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ బ్లాక్బెర్రీ ఐలాండ్? బ్లాక్బెర్రీ దీవి కవాల్ వన్యప్రాణి అభయారణ్యంలో ఉంది. ఆప్షన్ ఏ, బ్లాక్బెర్రీ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది కవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ ఆప్షన్ బి, బ్లాక్బెర్రీ దీవి కృష్ణా నది చుట్టూ ఉంది. బ్లాక్బెర్రీ ఐలాండ్ ఈజ్ సరౌండెడ్ బై ది కృష్ణా రివర్. ఆప్షన్ సి, బ్లాక్బెర్రీ దీవి తడ్వాయి నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఎటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఉంది. ఓకే, బ్లాక్బెర్రీ ఐలాండ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 12 kilometers ఫ్రమ్ తడ్వాయి ఇన్ ది ఎటూరి నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ ఆప్షన్ డి, బ్లాక్బెర్రీ దీవి గోదావరి నదిలో మానవ నిర్మిత దీవి. బ్లాక్బెర్రీ ఐలాండ్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ ఐలాండ్ ఇన్ ది గోదావరి రివర్. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ క్విక్? What is the answer? Yes, excellent. So here absolutely option C is the correct answer. Okay. So బ్లాక్బెర్రీ దీవి తడవాయి నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఎటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఉంటుందండి. ఓకేనా, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. C is the correct answer.